కళ్యాణ్ వర్సెస్ డెమోన్ వర్సెస్ రీతులో ఎవరిది తప్పు అంటే నాది కళ్యాణ్ది 1% కూడా తప్పు లేదే అంటాను. రీతు పుల్లా అంటాను. యాక్చువల్గా కళ్యాణ్ ఈ వీక్ రీతు కెప్టెన్ అవ్వకపోయింటే కంపల్సరీగా రీతుకే నామినేషన్ చేసుండేవాడు. ఎందుకంటే రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ కెప్టెన్సీ టాస్క్ పెట్టేటప్పుడు కెప్టెన్సీ టాస్క్లో బ్లూ టీమ్ అయిన కళ్యాణ్ బ్లూ టీం కోసం మాత్రమే ఆడాడు. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం దివ్య టైంలో కూడా ఆ టీం కోసం ఆడాడు. అక్కడ కొనుక్కున్నాడు ఎవరనే దొంగ అని, కొనుక్కున్నా సరే అక్కడ టీం కోసం నిలబడ్డాడు. దివ్యయే దొంగ అని కనిపెట్టినా సరే ఇప్పుడు కూడా సేమ్ యాజ్ టు యాజ్ బ్లూ టీం కోసమే నిలబడ్డాడు తప్ప రెడ్ టీంతో ఎటువంటి డీల్ పెట్టుకోలేదు. రెడ్ టీంతో ఇమాన్యుల్తో ఏమనలేదు. కానీ ఆ విధంగా బ్లేమ్ చేయడం నిజంగా చాలా చాలా బాధపడ్డాడు కళ్యాణ్ ఆ రోజు. నాకే మోసం చేసింది, నేను రీతుని కెప్టెన్ అవ్వాలనే కదా మొదట్లో నేను డెన్లోకి వెళ్ళిపోయాను, నాకే మోసం చేసింది అని రకంగా బాధపడి నామినేషన్ కూడా చేయాలనుకున్నాడు. కానీ ఏమైందంటే కెప్టెన్ అవ్వడం వలన చేయలేకపోయాడు. ఈరోజు మధ్యలో దూరింది రీతు పుల్ల కాబట్టి ఇచ్చి పడేశాడు. ఆ కోపంలో ఆ కుర్చీ తనడం కానీ మీదకి వెళ్ళడం కానీ కొన్ని పదాలు వాడడం కానీ అది ఎంత కోపంలోనే బాధలోనే. ఎందుకు తన సెల్ఫ్ మీద ఒక నింద పడితే ఎవరు ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు. తను ఆట టీం కోసం ఆడేటప్పుడు తను ఊరుకోవడంలో తప్పులేదు. కానీ ఏదైతే తన్నాడో దానికి మాత్రం రెడ్ కార్డ్ ఇస్తారు. ఎందుకంటే అది కళ్యాణ్కి మంచి కోసమే. ఎందుకు కళ్యాణ్ గేమ్లో ఇప్పుడు వరకు ఆడిన కళ్యాణ్ మనకు ఎలాంటోడో తెలుసు కాబట్టి కళ్యాణ్ మంచి కోసం చేస్తాడు. కానీ పవన్ పీక పట్టడం తప్పు అనిపించింది. ఎల్లో కార్డ్ ఇవ్వాలి. ఈయన మెత్తగా ఉంటాడు కానీ కొంపలు ముంచుతాడు. అక్కడ స్టాండ్ తీసుకోకే ఇవన్నీ తెస్తాడు అనిపించింది. నాకైతే ఇలా అనిపించింది. రీతుయే రాంగ్ అనిపించింది.